వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాం పారిషజ్యాం పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయుతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వినాశకరం నమామి. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అవతాత్మయం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతోతనుతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహార సమర్పిస్తూ వేంచేసినటువంటి భాగవతోత్తములందరినీ స్వాగతిస్తూ శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞానికి వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని అనుగ్రహిస్తూ పరిపుష్టిని కలిగింపజేస్తున్న స్వామిని స్వాగతిస్తూ సామగాన లోలుడైనటువంటి యొక్క సంగీత ప్రియుడైన శ్రీమన్నారాయణమూర్తి పరమాత్మకు అద్భుతమైన నాద నీరాజనాన్ని అందిస్తున్నటువంటి యొక్క పెద్దల్ని స్వాగతిస్తూ అత్యంత ప్రేమ చేత భక్తి చేత శ్రద్ధ చేత శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి అనే కోరికతోని వచ్చిన భక్తాదులను భాగవతోత్తములను అందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీమద్ భాగవతము ఒక రససాగరం వంటిది అని, ఎవరికి ఏ రుచి కలిగిన రసం కావాలంటే ఆ రుచిగా ప్రకాశిస్తుందట భాగవతం. అందుకే నవరసభరితము ఇది అని మనకు చెప్తారు పెద్దలు. అలాంటి భాగవత కథను మన సత్సంగ సదనంలో ఒక
7 రోజులుగా అనుభవిద్దామని అందరం వచ్చాం. దాదాపుగా 6వ రోజుకు చేరుకున్నాం. మంచి కాలము తొందరగా గడిచిపోతుంది అని చెప్తారు పెద్దలు. అప్పుడే 6 రోజులైందా అని అనిపిస్తుంది. కానీ గడియారం ఎప్పుడు ముందుకే తిరుగుతుంది కానీ వెనక ఒక్కసారి కూడా తిరగదు. అందుకోసమే ఈ కాలాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయడమే తప్ప కాలము మనను పట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. అది అటువంటి యొక్క కాలంలో ఈవేళ 9వ స్కంధంలోకి వచ్చేసాం. దివ్యమైనటువంటి ఒక చిన్న కథలన్నీ పూర్తి చేసుకొని శ్రీకృష్ణ జననంతో పూట మనకు కార్యక్రమం. భరుకస్తత్సు తస్తస్మాద్వస్తస్యాపి బాహుకా సోరిభూత రాజా సభార్యో వనమావిశతు వృద్ధంతం పంచతాం ప్రాప్తం మహిష్యతి ఔర్వేణ జానాతాత్మానాం ప్రజావంతం నివారిణః అజ్ఞాయాస్య సపత్నిర్నో బిర్గో దత్తో తదంసః సహ తేనైవ సంజాతా సగరాభ్యో మహాశయః సగరస్యాగ్రవర్త్యాస్య సాగరో యత్సుకైకృతాః యస్నాలజంగాన్ యవనాన్ శకాన్ హయ్యాద్ అద్భుతాం అవదీద్గురువాక్యేన చక్కే వికృతవేషిణః ముందాన్ శ్వశ్రుధరాన్ కాంచీన్ ముక్తకేశార్థమండితాం అనంతర్వాససా కాంచీదః భైర్వాససో పరాన్సోస్వమేధైరయజతా సర్వవేద సురాత్మకాన్ గోపాలకృష్ణ భగవానికి. 9వ స్కంధము భాగవతంలో కథల సమాహారము అని పేరు. ఇవన్నీ దాదాపుగా మన కథల్లాగానే అనిపిస్తూ ఉంటాయి. మన కథ పూర్తయిపోయిందంటే ఇక 10వ స్కంధంలో భగవంతుని యొక్క కథ ఆరంభమవుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. 9వ స్కంధంలో ఇవాళ అంబరీషోపాఖ్యానంతో ఉదయం పూర్తి చేసుకున్నాం. దివ్యమైనటువంటి యొక్క మరొక కథ చెప్తూ ఉన్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజా. అంబరీషోపాఖ్యానాన్ని వింటే శివపార్వతుల దయతో పాటుగా ఎప్పుడైనా పర్వకాలంలో ఆకలి వేస్తే అంబరీష భగవానికి జై అంటే చాలు ఆ దివ్యమైనటువంటి యొక్క మహానుభావుని యొక్క చరిత్ర. అంబరీషునికి కూడా సంతాన పరంపర ఉంటే దానిలో రథీతరుడు అనే ఒక మహానుభావుడు ఆంగీరసముని యొక్క ప్రభావం చేత బ్రహ్మ తేజస్సుతో పుట్టిన పుత్రులు ఆంగీరసులు అనబడ్డారట. ఒకనాడు వైవస్వతమను తుమ్మగా ముక్కు నుండి, ఎప్పటి కథనండి ఇది అంటే కృతయుగం నాటిది, ఇప్పటిది కాదు. ఇక్ష్వాకు అనేవాడు పుట్టాయట, అంటే ముక్కులోంచి పుట్టాయట వాడు. హచ్ అని తుమ్మితే మనం ఏమంటాం? తుమ్ము వచ్చినప్పుడు హచ్చి అనవద్దట, మరి ఏమనాలి? ఇక్ష్వాక్ అనాలట. అంటే ఆ ఇక్ష్వాకు మహారాజును జ్ఞాపకం పెట్టుకున్నట్టుగా ఉండాలి. తుమ్ము కూడా చాలా గొప్పది. తుమ్ములలో తుమ్మింది కదా అని ఆగకూడదట. కొన్ని మంచి తుమ్ములు ఉన్నాయి. అరయ తూర్పున తుమ్ము ఆలస్యమనరెన్స్. ఎవరైనా తూర్పు ముఖం పెట్టి తుమ్మాడనుకోండి, మనం చూడాలి, దిశ చూడాలి. అరైన తూర్పున తుమ్ము ఆలస్యమనరెన్స్. పోయే పని ఆలస్యం అవుతుంది, కానీ పని అవుతుంది. ఆగ్నేయమున మరణమాచరించు. ఆగ్నేయ ముఖం పెట్టి తుమ్మిండా వీడు పోయితే మళ్ళా రాడిగా. దక్షిణంబున మంచి లక్షణంబునరించు. దక్షిణ ముఖం పెట్టి తుమ్మిండా సలక్షణమైన తుమ్ము అది. మరి నైరుతి మూల నఖము గలవు. నైరుతికి వెళ్ళితే తుమ్మితది మంచిది కాదు. పడమట కలహంబు ప్రాప్తించు దప్పదు.
పడమట ముఖం పెట్టి తుమ్మితే ఏం చేయాలంటే అక్కడికి పోతే తప్పకుండా కొట్లాట అవుతుంది. భయమందు వాయువ్య భాగమందు, వాయువ్య ముఖం పెట్టి తుమ్మాడా భయమే ఇక. మరి ఉత్తరంబున మంచి ఉద్యోగమునరించు. ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవరైనా ఉంటే వాడు వెళుతుండగా ఉత్తర ముఖం పెట్టి తుమ్మారనుకోండి, వాడికి ఉద్యోగం వెంటనే అపాయింట్మెంట్ వస్తుంది. ఉత్తరంబున మంచి ఉద్యోగమునరించు, ఈశాన్యమున లక్ష్మి ఎదురువచ్చు. ఈశాన్య ముఖం పెట్టి తుమ్మంగా బయటకు పోతే ఏంటంటే లక్ష్మి ఎదురు వస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, తుమ్మురాంగానే ఎటు తిరగాలి, ఈశాన్యం తిరగాలి. అది ఉంటుందా? ఏమి 2 తుమ్ములు తుమ్మితే శుభం. తుమ్మి తగ్గిన మరణంబు సంభవించు. మళ్ళా ఊర్ధ్వగతి ఎందు తుమ్మిన ఒప్పదనుసు గార్గేయముని వరుండు. అప్పుడు వరకు ఊర్ధ్వగతి అంటే కొంతమంది తుమ్మితే తుమ్ము ఎట్లా ఉండాలంటే హచ్ ఇంతే ఉండాలి, కానీ కొంతమంది ఇట్లా అంటుంటారు, అది లెక్కకు రాదట తుమ్ము. అందుకోసమై తుమ్ము కూడా మంచిదే కనుక ఎవరు తుమ్మినారు ఇక్కడ అంటే రథీతరునికి ఒకనాడు వైవస్వతమనము తుమ్మితే హచ్ అంటే ఇక్ష్వాకు పుట్టాట. అతడు గొప్ప కీర్తిమంతుడై సూర్యవంశానికి ప్రభువు అయినాడు. అతనికి యొక్క 100 మంది పుత్రుల్లో కుక్షి, వికుక్షి, దండకుడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు ఏం చేశారటంటే ఒకనాడు ఇక్ష్వాకు అష్టక శ్రాద్ధం చేయదలిస్తే పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెచ్చిపెట్టమన్నాయట. అందుకే ఇప్పుడు కాదండి నియమం, పూర్వకాలంలో తల్లికి తండ్రికి శ్రాద్ధం చేస్తే తప్పకుండా కూడా మాంసంతోనే పెట్టేవాడట వాడు. ఇప్పుడు కాదు సుమా. మరి అది ఎట్లా పెట్టాలి అంటే రేపు శ్రాద్ధం అనంగా అంటే తద్దినం అనంగా భగవంతునికి అభిషేకం చేసిన నీళ్లు తీసుకొని వెళ్ళాలి అడవికి. అది జింకన కుందేలో కనిపిస్తే దాని మీద చల్లాలి. చల్లంగానే అది ప్రాణం పోతుంది. దాన్ని తీసుకురావాలి. తీసుకువచ్చి మాంసఖండాలుగా చేసి అతిథులకు పెట్టి తాను తిని తర్వాత గోధుమ పిండితోని మళ్ళీ దాని అవయవాలని తయారు చేయాలి. ఏ ఖండాలైతే తీసాము మళ్ళా గోధుమ పిండితోని మళ్ళీ అన్ని అవయవాలు పెట్టి మళ్ళా భగవచ్చరణామృతమైన నీళ్ళని దాని మీద చల్లాలి. అది లేచి వెళ్ళి పోవాలి. అట్లయితే తినవచ్చు. అందుకోసమే ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో ఆ దివ్యమైనటువంటి యొక్క ఆ కుందేటి మాంసాన్ని తిన్నందుకు వాడు ఏం చేశాడు అంటే అతిథులకు పెట్టేది అడవిలోనే కొంచెం ఆరగించి వచ్చాడు, ఆకలికి ఆగలేక. అతిథులకు పెట్టినాక తినాలి, కానీ మొదలే అక్కడనే అడవిలోనే ఇంత తిని వచ్చాడు కనుక వాడి పేరు శశాదుడు అని పిలువబడ్డాట. కొన్నాళ్లకు ఇక్ష్వాకు సర్వసంగ పరిత్యాగి అయి శ్రీహరి చింతనలో దేహత్యాగం చేస్తే అతిథులకు పెట్టవలసింది మనం తినవచ్చా? అతిథులు తిన్నాక తినాలి. కథ యొక్క సారాంశం. అతిథులకు పెట్టకముందు తినకూడదు. అందుకే ఒక బ్రాహ్మణోత్తముడు భోజనం పెడితే భోజనాలు చేసిన వాళ్ళంతా కూడా తిన్న వెంటనే అందరు చనిపోయినారటండి. అరే ఎట్లా పోయినారు వీళ్ళు అంటే ఆ వాళ్ళకు పెట్టిన పెరుగులో విషం కలిసింది. పాపం ఆ విష పెరుగు పెట్టారు, వీళ్ళందరూ తిన్నారు. పోయిన తర్వాత ఈ విషం కలిసిన పెరుగు తీసుకువచ్చి భోజనంలో పెట్టినందుకు ఈ పాపం ఎవరికి? ఈ కథను మనం బాగా వినాలి. ఎవరికి ఈ పాపం అంటే నిర్ణయం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం పని ఉంది కనుక ఓళ్ళ మీద కాకపోతే ఓళ్ళ మీద వేస్తుంటారు. అది బ్రాహ్మణికే పాపం అండి. ఆయనకేం పాపం పెరుగు తెచ్చాడు, అందులో విషం ఉన్న సంగతి ఆయనకేం తెలుసు? విషం కలిసిందని తెలిస్తే మరి రుచి చూశాడా అంటే మందికి బంధువులకు హితువులకు పెద్దలకు పెట్టేటప్పుడు తాను ముందుగా తినకూడదు కదా. ఆయనకు దోషం లేదు.
అసలు పెరుగుల విషయం ఎట్లా కలిసింది? పెరుగు అమ్మేట ఆమె గంప నెత్తి మీద పెట్టుకొని వస్తుంది. అయితే ఆ పెరుగు అమ్మిన ఆమెకే పాపం అన్నాడు. కాదయా, ఆమెకేం తెలుసు? గంప నెత్తి మీద పెట్టుకుంటే పెరుగు ముఖం ఎటుంటుంది, అటుంటుంది కదా. ఇంత లోపల ఒక గద్ద పామును పట్టుకొని పోతూ పొడుస్తున్నది దాన్ని. దేన్ని? పామును. పాము విషం కక్కింది. అయితే ఈ దోషం పాపం పాముకేనండి అన్నాడు. ఎట్లా పాపం? దానికేం తెలుసు? దాని ప్రాణావసాన స్థితి వచ్చింది, అది ప్రాణం పోతున్నది కనుక విషం కక్కింది, ఇక్కడ పడుతుందని దానికేం తెలుసు? దానికి పాపం లేదండి. అయితే గద్దకే పాపం అండి పొడుచుంది, దానికేం తెలుసు? దాని ఆహారం పాము సహజంగా తింటోంది, పెరుగు కింది నుంచి పోతుంది తెలుసునా? మరి ఎవరికండి పాపం? గద్దకు కాదాయ్, పాముకు కాదాయ్, మరి పెరుగమ్మినామెకి కాదాయ్, పెట్టిన బ్రాహ్మణుడికి కాదాయ్. ఇది ఎక్కడ జరుగుతుంది విచారం అంటే? ఇక్కడ కాదు, యమలోకంలో జరుగుతుంది. యమధర్మరాజా, ఈ పాపం ఎవరికి వేద్దాము అన్నారట అక్కడ. ఆయన ఎవరండి? యమధర్మరాజు. ఆయన ఇది ఎవరికి వర్తించడం లేదు పాపం గనక, ఓళ్ళ మీద ఓళ్ళు ఎవరైతే మాట్లాడుకుంటుంటారో ఈ పాపం వాళ్ళకు. గోపాలకృష్ణ భగవానికి. వీళ్ళ మీద ముచ్చట్లు వాళ్ళు, వాళ్ళ మీద ముచ్చట్లు వీళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా లోకంలో, వాళ్లకు సుమా ఇది అన్నట. అందుకోసమే జాగ్రత్త. తస్మాత్ ఓళ్ళ మీది మాటలు ఓళ్లకు మనము చెప్పుకోవడం వద్దు. అందరి మీది మాటలు ఎవరికి చెప్పాలంటే దేవుని మాటలే అందరికి చెప్తే, మన మాటలు కూడా దేవునికి చెప్తే ఈ దోషం కాస్త పోతుంది. గోపాలకృష్ణ భగవాన్ అని తాను తినకుండా అతిథికి పెట్టాలి కానీ తిని పెట్టకూడదు అని చెప్తుంది ఈ కథ. అలాగే తొందరపడి కూడా ఏ పని చేయకూడదండి, ఆలోచించాలి. మరీ ఆలోచించడం కూడా వద్దు. ఎక్కడో ఎలక్షన్లు జరిగితే ఆలోచించి ఓటేయండి జాగ్రత్తగా అన్నట్టు వాడు అక్కడ బోర్డు పెట్టాడు. ఇద్దరు వెళ్ళారు ఓటు వేయడానికి. ఇవాళ లోపలికి పోయినారు, రేపటిదాకా ఆలోచించారు ఎవరికి వేద్దామని. అయ్యేపోయా ఎలక్షన్. ఇంకేమన్నా అతి ఆలోచన పనికిరాదు, అనాలోచిత కార్యాలు కూడా చేయకూడదు కనుక ఇక్కడ ఇదే ఇక్ష్వాకు వంశంలో యవనాశ్వ మహారాజు గారని ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకు 100 మంది భార్యలు అటనండి. ఇది కూడా కృతయుగం నాటి కథనే. పాపం ఎవ్వరికీ కూడా సంతానం కలగలేదు. కలగకపోతే ఏం చేద్దాం? ఈ రాజ్యం ఎందుకు, ఈ భాగ్యం ఎందుకు, ఈ భోగ్యం ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు? పిల్లలు లేకపోతే అమ్మా నాన్నని పిలిచేవాళ్ళే లేరు మాకు అనుకున్నాడు మహారాజు గారు. అమ్మా, నేను ఇక్కడ రాజ్యంలో ఉన్నా కూడా నాకు సుఖంగా లేదు కనుక నేను అడవులకు వెళ్ళిపోతా అన్నాడు మహారాజు. మహారాజా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మేమెందుకుంటాం? మీరెక్కడ, భర్త ఎక్కడ ఉంటే భార్యలు అక్కడనే ఉంటారు, మేము కూడా మీతోనే వస్తాం అన్నాడు. అందరూ కలిసి వెళ్ళిపోయినట్టండి అడవికి. వెళ్ళిపోయిన తర్వాత బాగా తొందర రాజుగారికి. కొంతమందికి మహా తొందర ఉంటుందండి. తొందర అంటే అది అవసరమైన తొందర కాదు. ఓ వస్తువు తీసుకురావన్నా ఓ వస్తువు తీసుకొస్తాడు, ఓళ్ళతోనూ మాట్లాడన్నా ఓళ్ళతోనూ మాట్లాడుతుంటాడు. ఎవరికో అతి తొందర అయితే వియ్యంపుడు వచ్చిన దండం పెట్టుంటే వియ్యంపుడు ఎవరో తెలియకుండా వచ్చిన వాడు అందరికి దండాలు పెడుతున్నాడు. వాడు తొందర, అతి తొందర పనికి రాదు. 100 మంది భార్యలతోని వెళ్ళిపోయినాడు ఈయన. అడవికి వెళితే అక్కడ ఒక మహానుభావుడు మహర్షి కనిపించాడట. ఆ మహర్షి 100 మంది భార్యలతోని వచ్చినవేమయ్యా ఇక్కడికి అంటే విరక్తి కలిగి వచ్చా. దేని మీద? జీవితం మీదనే. పిల్లలు లేరండి నాకు, అందుకోసం. ఓ, మరి పిల్లలైతే మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతావా? పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఈ 100 మంది భార్యలకు మనిషి ఒక కొడుకు పుట్టినా చాలు, అంతే. తప్పకుండా మేము పుత్రకామేష్టి యాగం చేస్తాం నీకోసం. చేసి అక్కడ ఉండే ఋషులు చెప్పినారట, ఆ యాగంలో అద్భుతమైనటువంటి యొక్క మంత్ర జలాన్ని మీకు ఇస్తా.
భార్యల చేత తాగించు, పిల్లలు పుడతారు. అలాగేనండి. మరి నేనేం రాంగ్ ఏం తెచ్చుకోలేదు కదా, ఏం అక్కర్లేదు. హోమాలకు ఏం కావాలి? కట్టెలు, పిడకలు, మంత్రాలు, నెయ్యి, ఇవన్నీ మా దగ్గరనే ఉన్నాయి. ఆరంభమైంది యజ్ఞం. 5 రోజులు చేశారు. వైశాఖ మాసం మహా ఎండాకాలం. సాయంకాలం పూర్ణాహుతి అయిపోయే వరకు సూర్యాస్తమయం అయిపోయింది. రాజా, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత తీర్థం పెట్టకూడదు మరి. కనుక ఈ కలశాన్ని ఇక్కడ పెడుతున్నాం. రేపు ప్రొద్దున సూర్యోదయం కాగానే మీ భార్యలకు తలా ఇంత 100 మందికి తాగించవయ్యా. మేము వచ్చి మంత్రం చెప్తాను, తాగించు. రైట్, అలాగేనండి అన్నాడు. ఈ రాజుగారికి ఏముందండి, తొందర, అతి తొందర. భోజనం పెడితే కూడా ఎట్లా ఉండాలి, భోజనం చేసి అన్నీ వడ్డన అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? అన్నాద్భవంతి భూతాని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాహిత పచామ్యన్నం చతుర్విజం. 5 సార్లు అన్నానికి దండం పెట్టాలి. పెట్టిన తర్వాత పెద్దలను స్మరించాలి, భగవంతుణ్ణి స్మరించాలి, ఇంకా వేద పండితుడితే అన్న సూక్తం చెప్పాలి. ఇవన్నీ అయినాక ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ. గంత టైం ఎక్కడ ఉంటుందండి ఆకలి టైంలో? బాగా తొందర ఈ రాజుగారికి. అన్నం వేస్తే అన్నం ఏది తింటున్నాడు, పప్పు వేస్తే పప్పు ఏది తింటున్నాడు, చారు పోస్తే చారు తింటున్నాడు. అంత వేగం మనిషి. అయిపోయింది యజ్ఞం. కలశం భద్రపరిచారు. రాత్రిపూట 12 గంటలకు తెలివైంది మహారాజు గారికి. నీళ్లు తాగుదామంటే ఎక్కడ నీళ్లు దొరకలేదు ఈయనకు. యజ్ఞశాలంతా వెతికాడు, తనున్న కుటీరం అంతా వెతికితే ఆఖరి వరకల్లా యాది లేదు ఈయనకు. మతిమరుపు. ఆ హోమం చేసిన కలశంలో ఉండే నీళ్లు కనిపించాయి, అవి వినదాగినాడు. అయిపోయాడు. తెల్లవారి ఋషులు వచ్చినారు. రాజా, రాత్రి దాచిపెట్టిన కలశం ఏది, నీళ్ళేవి? అయ్యో, నేనే తాగినవి. హా విధివరాత, నువ్వు తాగినావు కనుక నీవే గర్భవతుడవు అవుతావు. ఆ మంత్రప్రభావం అటువంటిది. విధి విలాసానికి ఎవరేం చేయలేరు. సరే, రాజుకే అయిపోయింది. ఆ కాలం కదండి. పొట్ట చీల్చుకొని పుట్టాడు ఒకడు. రాజుగారి ప్రాణం పోకుండా కాపాడారు ఋషులు. ఆ పుట్టినవాడికి తల్లులు పాలిద్దామన్నా వీళ్ళకు పిల్లలు లేరు. ఇది రాజుగారికి పాలిచ్చే అవకాశం లేదా? ఎట్లా అంటే వాడు ఏడుస్తుంటే అది ఎవరిని ఉద్దేశించి చేసినారు యజ్ఞం అంటే ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుణ్ణే ప్రార్థన చేస్తే ఇంద్రుడు వచ్చాట. ఆ పిల్లవాడి నోట్లో తన బొటన వేలు పెట్టి మాం ధాత, నేనే ఈ పిల్లవాడిని రక్షిస్తాను, మాంధాత 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 మహారాజు అయిండయ. నవఖండ పృథివికి చక్రవర్తి అయిండట. అందుకే తొందరపడి ఏ పనిని చేయకూడదు. పూజంతా అయిపోయేదాకా ఓపిక ఉంటుంది, కానీ ప్రసాదం తినేటప్పుడు తీర్థం పెట్టేటప్పుడు ఓపిక ఉండదండి. పూజ అంతా అయ్యేదాకా, ఇప్పుడు మనం చూడండి, పురాణం అయ్యేదాకా అందరూ ప్రశాంతంగా ఆనందంగా కూర్చుంటున్నారు. ఆ ప్రసాదం తట్ట వచ్చే వరకల్నే అయిపోయి మనస్సు ఎక్కడికో పాయి. మీకే కాదు, నాకు కూడా. అది అంత గొప్పది దాని ప్రభావం. అది కృతయుగంలోనే అట్టయితే మరి ఇది ఏం యుగం ఇప్పుడు? కలియుగం. ఇంకెట్లా ఉంటుంది ఇక్కడ? అందుకోసమే పరీక్షిత్తు రాజేంద్ర, దేని విషయంలో తొందరపడకూడదు సుమా. ఒక భగవన్నామాన్ని చెప్పేటప్పుడే వాళ్ళకంటే తొందరగా నేను మొదలు పెట్టాలి, నేను పెట్టుకోవాలి తప్ప వేరే ఇతరమైనటువంటి యొక్క ప్రాకృతికమైన కార్యక్రమాలలో పెద్దలను ముందు పెట్టుకునే కార్యక్రమాలు చేసుకోవాలి. దానికి ఇంకో కథను కూడా చెప్తున్నాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు నివృత్తి మార్గంలోకి వెళ్ళవచ్చు. ప్రవృత్తి అంటే ఏమిటి? పట్టుకొనుట. నివృత్తి అంటే విడిచిపెట్టుట. సంసారంలో కొంతకాలం ఉన్నవాడు అవసరమైతే సన్యాసి కావచ్చు, తప్పులేదు. కానీ సన్యాసత్వం పుచ్చుకున్న తర్వాత మళ్ళీ సంసారి కాకూడదు, తప్పు. అందుకే నివృత్తి మార్గాన్ని అవలంబించిన వాడు ప్రవృత్తి మార్గంలోకి వచ్చాట. ఒక మహర్షి, ఆయన పేరేమిటి అంటే సౌబరి అని ఒక మహర్షి. సౌబరి మహర్షి. అందుకే ఋషులలో సౌబరి శాసనం అంటుంటారు. చాలా గొప్ప శాసనం చేశాడు ఆయన. సౌబరి మహర్షి ఎక్కడన్నా జపం చేసుకుందాం,
పూజ చేసుకుందామంటే ఎప్పుడు జనమేనండి ఆయన వెంట. ఏం జనం? మహర్షి నాకు ఆరోగ్యం బాగలేదు, తీర్థం పెడతావా? మా అమ్మాయికి పెళ్లి కావడం లేదు, మేము ఇల్లు కట్టుకోవాలి, అనివే ప్రశ్నలండి. చూచాయట నాకు సరిగా తపస్సు చేసుకోవడానికి జాగ దొరకదా అనుకున్నాడు. యమునా నదీ తీరంలో అడుక్కు వెళ్ళిపోయాడట. ఎట్లా వస్తాడో చూద్దానికి వచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యమునా నది అడుక్కు వెళ్ళిపోయాడు. తపస్సు నీళ్ల లోపలికి వెళ్ళిపోయినాడు, తపస్సు చేస్తున్నాడు. ఎన్నేళ్ళు తపస్సు చేసినాడంటే 1000 ఏళ్ళు. మధ్యలో ఎందుకో 1000 సంవత్సరాల తర్వాత ఒకసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే నీళ్ళల్లో ఏముంటాయండి? చేపలు. ఆయనకు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ముందర తండ్రి చేప, దాని వెనక తల్లి చేప, దాని వెనక పిల్ల చేపలు. సౌవరి అనుకున్నాటకి చేపలకు కూడా ఒక సంసారం ఉంది. ఓ తల్లి, ఓ తండ్రి, పిల్లలు. నాకు కూడా సంసారం ఉంటే బాగుండు అనుకున్నాడు. అనుకోవచ్చా? కాలమహిమ. బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఎట్లా ఉన్నాడు ఆయన? ఎక్కడి చర్మాలు అక్కడనే ఊగుతున్నాయి శరీరానికి. 1000 ఏళ్ళ తపస్సు చేశాడు. అంతకుముందు ఎన్నేళ్ళ వాడు ఆయన. బయటకు రాగానే ఈ మాంధాత పరిపాలించే రాజ్యం వచ్చిందండి. ఎవరినో పిలిచాడు. ఏమండి, ఇక్కడ ఎవరన్నా ఆడపిల్లలున్న తండ్రులు ఉన్నారా? ఇక్కడ మాంధాత అని ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు, 51 మంది బిడ్డలు. 51 మంది. కృతయుగం నాటి కథ ఇది. చక్కగా మాంధాత ఇంటికి వెళ్ళాడట సౌవరి మహర్షి. చూచాయట మాంధాత, మహాత్మా మీరా, రండి రండి, కూర్చోండి కూర్చోండి. సౌవరి మహాతపశక్తి సంపన్నుడండి, సామాన్యుడు కాదు. మీకేం సేవ చేయమంటారు? నాకేం సేవ కాదు కానీ నీకు బిడ్డలు ఉన్నారట కదా, నాకు ఒక అమ్మాయిని ఇస్తావా? పెళ్లి చేసుకుంటాను. ఎట్లా ఉందండి నా శరీరం చూస్తే? ముడతలు పడిపోయింది. ఇయ్య అంటేనేమో శాపం పెడతాడు. ఇద్దామా? పాపం అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని అయితే. మహాత్మా ఆలోచించాయట మాంధాత. రేపు స్వయంవరం ఏర్పాటు చేస్తాను, మీరు రండి. అందులో ఏ అమ్మాయి నేను వరిస్తే ఆ అమ్మాయిని చేసుకో. ఇక నాకు పెద్ద నేనేమనలేను. ఓహో, నా ముసలితనం నీకు అడ్డం వస్తుందా? మహానుభావుడు అండి సౌవరి. వెళ్ళాడు. తెల్లవారే వరకల్లా నవయవ్వనం తొణికిసలాడేటట్టుగా తయారై వచ్చాడు. పిల్లలు చూచారట స్వయంవరంలో ఈ సౌవరి ఋషిని. 50 మంది మేమే చేసుకుంటామన్నారు. 50 మంది చేసుకున్నారు. ఆనాడు ఆ కాలం అండి. ఏ కాలం? మాట మాటకి ఎందుకు యాడ్ చేస్తున్నట్టే ఇప్పుడు అట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉండదు. పురాణాన్ని వినాలి తప్ప పురాణంలో ఉన్నట్టు మనం ఎప్పుడు చేయకూడదు. శ్రీకృష్ణ భగవానుడు 8 మంది భార్యలట, 16,000 మంది గోపికలట, నిజమేనటనా అండి? ఇది మంచిదేనండి అంటే ఆయనకు మంచిదే. మరి మేము కూడా చేసుకోవచ్చా? చేసుకోండి, కానీ మీరు గోవర్ధనగిరి ఎత్తండి ఒకసారి. ఎత్తితే పనికి వస్తుంది, చేసుకోండి. కాళీయమ్ముని మీద పడిగల మీద తాండవం ఆడండి. ఆడతారా? పోనీ దావానల భక్షణ చేయండి. ఇవన్నీ మీరు చేయగలిగితే అవి కూడా చేసుకోవచ్చు. 50 మందిని పెళ్లి చేసుకున్నాడ సౌవరి. 50 మంది అంటే 50 మందికి తలా 10 మంది పిల్లలు పుట్టినారటండి. 50 పాదులు, 500 తొట్టెలు, 500 నూనె పావులు, 500 వ్యవస్థ. చూసే క్యా అంటే క్యా అంటున్నారు వాళ్ళు. క్యా అంటే ఏమన్నట్టు? ఏమి అన్నట్టే. మా సంగతి ఏమి అన్నట్టే లెక్క. ఏడుస్తుంటే సౌకర్యం అనుకున్నాడు. నాకు ఈ గోలంతా ఎందుకు పెట్టుకుంటారా భగవంతా? నేను హాయిగా నేను నీళ్ళలో ఉండి తపస్సు చేసుకుంటూ ఆనందంగా ఉండకుండా ఈ 50 మంది భార్యలు, 500 మంది పిల్లలు, ఈ తొట్టెలు అబ్బాబ్బాబ్బా గోలగోల అయిపోతుంటే అన్నట. ఎంత పొరపాటు చేశాను నేను. మహాత్ములారా, మహనీయులారా, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు నివృత్తికి వెళ్ళవచ్చు.